నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। నిర్మాణ పనులు వేగవంతంగా జరగాలి। గూడూరులో నిర్మిస్తున్న అదనపు భవనాలను పరిశీలించిన జిల్లా జడ్జి యామిని। జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కావద్దు। కోట పట్టణంలో సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు। టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరు నెల్లూరులో కలుపుతాం। గూడూరు పట్టణంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు జశ్వంత్। విద్యార్థులందరూ చక్కగా చదవాలి। గూడూరు పట్టణంలోని బీసీ హాస్టల్లో 10 విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేసిన అరవ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పార్వతయ్య। గూడూరు పట్టణంలోని కోర్టు హాల్ పైన నిర్మాణం జరుగుతున్న అదనపు గదులను జిల్లా జడ్జి యామిని పరిశీలించారు। త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను వారు ఆదేశించారు। గూడూరు పట్టణంలోని కోర్టు హాల్ పైన అదనపు భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి। జిల్లా జడ్జి యామిని నిర్మాణ పనులను పరిశీలించారు। గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం గదుల నిర్మాణం, పార్కింగ్ ఏర్పాటు గురించి జిల్లా జడ్జికి వివరించారు। అతి త్వరలో నూతన భవనాలు ప్రారంభం చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు। ఈ పరిశీలనలో జడ్జిలు మురళీధర్, సులోచనారాణి, లోకనాథం, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎలక్ట్రికల్ ఏఈ మల్లికార్జున్, లాయర్లు గోపీకృష్ణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। విద్యానగర్ ప్రధాన రహదారుల్లో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు। సాయుధ బలగాలు ఆయుధాలను చేతపట్టుకుని కోట పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ఫ్లాగ్ మార్చ్ కోట క్రాస్ రోడ్డు మీదుగా విద్యానగర్ గాంధీ బొమ్మ వరకు సాగింది। త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలెవరూ భయాందోళనకు గురికాకుండా ఓటు వేసేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు। వాకాడు సీఐ సమక్షంలో కోట, వాకాడు, చిట్టమూరు, ఓజిలి మండలాల ఎస్ఐలు, బీఎస్ఎఫ్, పోలీస్ స్టాఫ్ అందరూ ఈ ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు। నెల్లూరు మాగుంట లేఅవుట్లోని అనిల్ గార్డెన్స్ లో నెల్లూరు సిటీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి విచ్చేశారు। ముందుగా వీరికి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। అధ్యక్షులు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్స్ అందరికీ నా నమస్కారం। చాలా సంతోషంగా ఉంది। నారాయణ సార్ ప్రోగ్రాం పెడితే నాకు ఒక పూట ఉంచారు। రాత్రి చెప్తే ఉదాహరణకి మినిమం అంటే 3000 మందితో కార్యక్రమం చేస్తామంటే గత అనేక సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాకు ఒకంత ఆశ్చర్యం వేసింది। కానీ ఈరోజు చూసిన తర్వాత చాలా సంతోషంగా ముందుగా
సార్ నేను మీటింగ్లో ఒక 2 నిమిషాలు మాట్లాడాలా, నాకు అవకాశం కల్పించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతున్నారు, నాకు రిపోర్ట్లు వస్తున్నాయి. నేను మీ అందరూ కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా ఏ కార్యకర్తలు అయితే ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళెవ్వరిని ఒక్కరిని కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి ఏం చేయాలో 100కి 100 పాలు చేస్తాను. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే మీకు అందరూ తెలిసిందే, ఈరోజు నారాయణ గ్రూప్లో 28 రాష్ట్రాల్లో ఉన్నాయి. 50,000 మంది ఎంప్లాయీస్ నెల నెల పిఎఫ్ టీడీఎస్ కట్టి జీతాలు తీసుకుంటున్నారు. ఒక 50,000 మంది ఇండైరెక్ట్గా అంటే సెక్యూరిటీ గార్డులు వాళ్ళు 1,00,000 మంది ఈరోజు ఉన్నారు. కాబట్టి నాకున్న ఈ కార్యకర్తలు 2,500 మందిని వాళ్ళ మంచి చెడ్డ చోటు నాకు పెద్ద ఇబ్బంది కాదు. నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదు, మీ అందరూ తెలుసు. 2014 నుంచి 19 దాకా మినిస్టర్గా చేసిన మాటలు చెప్పరా, చేతులతో చేసి చూపించాను. కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. అంతేకాకుండా మరొక విషయం, ప్రత్యేకంగా మహిళలకైతే అనేక పథకాలు, కేంద్ర పథకాలు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే గూడూరుని పాత పద్ధతిలోనే నెల్లూరుకు కలుపుతామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గూడూరు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జస్వంత్ తెలిపారు. గూడూరు పట్టణంలోని రాజావీధి, బజారు వీధిలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జస్వంత్ ప్రచారం నిర్వహించారు. తీన్మార్ తప్పెట్లు, యువకుల కోలాహలంతో ఉత్సాహంగా ప్రచారం జరిగింది. జస్వంత్ దుకాణాల వద్దకు వెళ్లి టీడీపీ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. జస్వంత్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీని గెలిపిస్తే గూడూరుని ప్రజల కోరిక మేరకు నెల్లూరులో కలుపుతారని, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఉంటుందని తెలిపారు. మహిళలకు సూపర్ 6 పథకాలు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ ప్రచారంలో బయ్యా మోహన్ రావు, ఉమాశంకర్, ఎస్ఎల్ఎన్ బాబు, సుబ్బయ్య, శివకుమార్, ప్రణీత్ యాదవ్, వెంకటేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చిన వారికి మా ట్రస్ట్ ద్వారా బహుమతి ఇస్తామని అరవ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పార్వతయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా వారు 10 విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న బీసీ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అరవ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వాహకులు పార్వతయ్య పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్వతయ్య మాట్లాడుతూ విద్యార్థి దశలో 10వ తరగతి పరీక్షలు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని తెలిపారు. మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని సూచించారు. క్లాస్ అనేది ఈ మార్కులను బట్టే మీకు ఉద్యోగాలు వస్తాయి. మీకు ఈ 10th క్లాస్ మార్క్స్లో 70% మార్కులు గమనిస్తే మీకు ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ఈ 10th క్లాస్లో ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో బాగుపడతారు. కాబట్టి ఇందాక మన మిశ్రా గారు చెప్పిన కొన్ని ట్రిక్స్ చెప్పాడు, కొన్ని పాయింట్స్ చెప్పాడు. పరీక్షలో ఏ విధంగా మనం రాయాలి, ఏ విధంగా మనం చేయాలనే సంగతి మిశ్రా గారు చెప్పారు. మన వార్డు గారు కూడా చెప్పారు. అంతకుముందు మీ ఏబిసిడబ్ల్యూ ఆఫీసర్ గారు కూడా ఇందాక చెప్పారు మీకు. కాబట్టి దాన్ని ఫాలో అయ్యి మీరందరూ 10th క్లాస్ వాళ్ళు ఒక్కొక్కరు మీకు 600 కదా మార్కులకి, 600 మార్కులకి బయట స్కూల్ వాడు శ్రీ చైతన్య వాళ్ళందరూ బోర్డు వేసుకుంటారు. 600కి 559, 560, 570 అవి మార్కులు వస్తాయి. ఈ హాస్టల్ నుంచి కూడా ఎవరైతే మంచి మార్కులు జిల్లాలో నంబర్ 1గా వస్తారో వాళ్ళకి నేను మంచి గిఫ్ట్ ఇస్తాను. మన పిల్లలకి మోటివేషన్ చేసి మన హాస్టల్ బాగున్నారా, పిల్లలు బాగున్నారా, అందరూ పేద పిల్లలు బాగా చదువుకోవాలి సార్, మీకు ఏం కావాలని చెప్పండి, మేము సాయం చేస్తాం. కానీ వాకాడు మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలోని స్త్రీశక్తి భవనంలో ఎంపీడీఓ గోపీనాథ్ ఆధ్వర్యంలో ఎంపీపీ కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి, జడ్పీటీసీ రౌతు రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ వాకాటి నాగభూషణమ్మ హాజరై
మండలంలోని పలు సమస్యలపై చర్చించారు. వెసులుబాటు ఉంది కాబట్టి తప్పకుండా మనకు మంజూరైనటువంటి కార్యక్రమాలని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోదాం. కొత్త కార్యక్రమాలు అనేది ఇంకెట్టా దీంట్లో కోర్టు వచ్చిన తర్వాత మంజూరు ఉండదు, కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టేదానికి లేదు కాబట్టి అది జరగదు. ఇకపోతే ఏదో మన వంతుగా మనది ఒక పరిమితమైనటువంటి అధికారాలు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు మన వైపుగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మండల పరిషత్ యంత్రాంగం కానీ మన పరిమితులకు మించే మనం ప్రయత్నం చేశాం. ప్రజలకు సేవ చేయాలి, మనం నమ్ముకున్నటువంటి గ్రామాల అభివృద్ధికి మన వంతు మనం ప్రయత్నం చేశాం. మనకు మించినటువంటి కార్యక్రమాలు చేయడంలో మన చేతిలో లేదు కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేయగలిగాం. ఈ వాకాడు మండలాన్ని ముందుంచేదానికి ప్రథమ ద్వితీయ స్థానాలలో ఏ కార్యక్రమం అయినా సరే, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఈ మండలాన్ని పాత నెల్లూరు జిల్లాలో కానీ, కొత్తగా వచ్చినటువంటి తిరుపతి జిల్లాలో ముందుంచేదానికి ఆయన పనిచేశాడు. మన మీడియా మిత్రులు ఇచ్చినటువంటి టైటిల్ పని రాక్షసుడి కింద ఆయన్ని మీరే పేరు పెట్టేశారు. ఆయనకి పని చేపించాడు. తన కింద ఉన్నటువంటి సిబ్బందిని పరుగులు తోలించి అన్ని కార్యక్రమాల్లో ముందుంచారు. ఆయనకు చివరి సమావేశం ఈ మండలం నుంచి ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్నారు. రేపటి నుంచి కోడ్ వస్తుంది, మనతో మాట్లాడేదానికి కూడా భయపడతారు కాబట్టి అధికార యంత్రాంగం అంతా. కాబట్టి ఈ సభ ద్వారా ఆయనకు కూడా ఒక అభినందన పూర్వకమైనటువంటి తీర్మానాన్ని ఒకటి ఆమోదిస్తున్నాం. ఈ సభ ద్వారా ఆయన చేసినటువంటి సేవలు గుర్తుండిపోతాయి. వాకాడు మండలంలో ఒక దాదాపు 5 సంవత్సరాల కాలం తన ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో తప్పకుండా ఆయన సఫలీకృతం అయ్యాడు. ఈ మండలానికి ఉపయోగపడ్డాడు. ఈ మండలం యొక్క ప్రజాప్రతినిధులు కొంత మంచి పేరు వచ్చేదానికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పరంగా ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి ఈ సభ ద్వారా ఆయనకి ఈ సభ తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కౌతమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఎంతమందో దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతలు చిట్టేడు విఆర్ఓ గారు అయినటువంటి కుచ్చూరు పట్టవచ్చరెడ్డి గారు, పవిత్ర గారు, చక్రవర్తి గారు వారి దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది, అనేక మంది భక్తులు ఈ అన్నప్రసాద వినియోగం చేసుకున్నారు. కావున దాతలు ఇంకా కూడా ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేతనిస్తే అంతకన్నా పుణ్యం ఇంకేమీ లేదు. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎంత బంగారు సంపాదించినా పిడికిన అన్నం వెనకనే అన్నమాట. ఇవన్నీ కూడా అన్నం పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ చేతులు వృద్ధిలోకి వస్తూ ఉంటాయి, ఆ కుటుంబం అభివృద్ధిలోకి వస్తూ ఉంటుంది, వాళ్ళ మనసు ఆరోగ్యంగా ఉంటుంది. కావున ఇంకా కూడా దాతల ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నిర్మాణ పనులు వేగవంతంగా జరగాలి. గూడూరులో నిర్మిస్తున్న అదనపు భవనాలను పరిశీలించిన జిల్లా జడ్జి యామిని. జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కావద్దు. కోట పట్టణంలో సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరు నెల్లూరులో కలుపుతాం. గూడూరు పట్టణంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు జశ్వంత్. విద్యార్థులందరూ చక్కగా చదవాలి. గూడూరు పట్టణంలోని బీసీ హాస్టల్లో 10 విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేసిన అరవ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పార్వతయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.